హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అవని ఆకాశమే హద్దు. ఢిల్లీ టూర్లో భాగంగా మూడవ రోజు మేమైతే బృందావన్లో ఉన్న ముఖ్యమైన గుడి అయిన బాంకే బిహారీ టెంపుల్కి వెళ్తున్నాము. ఆ రోజు ఫుల్ రష్ ఉన్నిందండి. ఎందుకంటే ఆ రోజు ఏకాదశి రోజు. సో మథుర కానీ బృందావన్ కానీ ఫుల్ రష్ ఉంటుందంట. మాకైతే తెలియదు. టెంపుల్కి వెళ్ళే దారిలో మొత్తము దూద్ పేడ, ఫ్లవర్స్ ఇవన్నీ అమ్ముతున్నారు. ముఖ్యంగా స్వీట్స్ అయితే అమ్ముతున్నారు. దూద్ పేడ ఈ బాక్సులను అయితే ఇక్కడ కొనుక్కొని టెంపుల్లో దేవునికి ఇచ్చి తర్వాత అందరికీ ప్రసాదంగా పంచుకుంటారు అక్కడ. సో మొత్తం ఆ వీధి అంతా ఇవేనండి, స్వీట్స్ అంతా. చాలా రష్ ఉండింది. క్యూ లైన్లో మేమైతే నిలబడిన ఒక హాఫ్ అన్ అవర్కి అయితే దర్శనం జరిగింది. చూడండి మీరు కూడా ఎంత రద్దీగా ఉందో. వీలైతే చెప్పులు ఇవన్నీ రూమ్లోనే వదిలేసి దర్శనానికి వెళ్ళడం బెటర్ అండి. ఎందుకంటే మనము చెప్పులు వదిలేది ఒక ప్లేసు, మళ్ళీ దర్శనాన్ని నుంచి రిటర్న్ వచ్చేది ఇంకొక దారి అవుతుంది. సో మేమైతే రీచ్ అయిపోయాము బాంకే బిహారీ టెంపుల్కి. సో ఇక్కడ ఒక ఆర్గనైజ్డ్గా అయితే క్యూస్ లేవండి. సో ఇట్లా ఒక మాబ్ లాగా లోపలికి వెళ్తున్నాము అంతే. అందరూ రాధే రాధే అంటూ చాంటింగ్ చేస్తూ లోపలికి కదులుతున్నాము. సో నార్మల్ డేస్లో కొంచెం తక్కువ ఉండొచ్చేమో రష్. ఏకాదశి, సాటర్డే, సండే హాలిడేస్ టైంలో చాలా అంటే రష్ ఉంటుందండి. ఎవరైనా బృందావన్, మథుర దర్శించుకోవాలనుకున్న వాళ్ళు ఈ డేస్ ఇలా హాలిడేస్ కానీ, సాటర్డే, సండేస్ కానీ ఇలా ఏకాదశి అలా లేకుండా చూసుకోండి. ఎందుకంటే రష్ చాలా ఉంటుంది. అండ్ మిగతా ప్లేసెస్ తిరగడం కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే ఎక్కడికక్కడ బ్యారికేడ్స్ పెట్టేసి వన్ వే చేసేస్తారు పోలీసులు. సో మళ్ళీ ఆటోస్ అయితే ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్ళడానికి 100 రూపీస్ తీసుకుంటారు. మళ్ళీ మనకు ఊర్లోకి అయితే మనం తీసుకున్న వెహికల్ అయితే అలా ఉండదు. ఊర్లోకి మళ్ళీ మనం ఆటోసే తీసుకొని తిరగాలన్నమాట. సో ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి 100 రూపీస్. అండ్ అది కూడా నియర్ టెంపుల్ వరకు వెళ్ళవన్నమాట. మళ్ళీ కొంచెం దూరం నడవాల్సి ఉంటుంది. చూడండి ఎదురుగా ఉన్న ప్లేస్లోనే స్వామి ఉన్నారన్నమాట. ఇంకా ఈ హాల్ నిండా జనం నిండిపోయి ఉంటారండి. మనకైతే చెప్పినట్టు ఒక క్యూ లైన్ అంటూ ఉండదన్నమాట. సో దూరం నుంచే మేమైతే దర్శనం చేసుకొని బయటికి వెళ్ళిపోయాము. ఎందుకంటే అంత రష్లో మనము పిల్లల్ని తీసుకొని ఉండలేమన్నమాట. చూస్తున్నారు కదా, అందరు ఫోటోలు వీడియోలు తీసుకుంటూ ఉన్నారు. ఇదైతే కొంచెం ఇబ్బందిగా అనిపించింది మాకి దర్శనము. ఎందుకంటే మనము యాక్చువల్గా క్యూ లైన్లో ఎదురుగా వెళ్ళి దర్శనం చేసుకుని ఇలా బయటికి వచ్చేలాగా ఏర్పాటు చేసింటే బాగుండు అనిపించింది. నెక్స్ట్ ఇంకా బయటికి వచ్చేసి దర్శనం తర్వాత దగ్గరలో ఉన్న రాధా వల్లభ్ టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఇంకా సేమ్ అండి, వీధులంతా ఇంత చిన్న చిన్నగా ఉంటాయన్నమాట. ఇక్కడికంతా ఆటోస్, వెహికల్స్ ఏవి అలా ఉండదు. నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. సైడ్కి అయితే షాప్స్, కృష్ణుని బొమ్మలు అమ్ముతున్నవి, అంటే కృష్ణాష్టమి, జన్మాష్టమికి చిన్న చిన్న కృష్ణుని బొమ్మల్ని డెకరేట్ చేస్తారు కదండి, దానికి సంబంధించినవన్నీ దొరుకుతాయి అన్నమాట. అలాగే స్వీట్స్, షాపింగ్ అయితే చాలా ఉంటుందండి. సో ఇది బాంకే బిహారీ టెంపుల్కి దగ్గరలోనే ఉంటుంది. సో రీచ్ అయ్యాము రాధా వల్లభ్ టెంపుల్. ఇక్కడ చూడండి స్టెప్స్ ఉన్నాయి, కొన్ని అన్నమాట, మరీ ఎక్కువ అయితే లేవు. కొన్ని స్టెప్స్ ఎక్కిన తర్వాత లోపలికైతే వెళ్తున్నాము.
పైన అయితే రాసింది రాధా వల్లభ్ లాల్జు మహారాజ్. ఇక్కడ కూడా ఇలాగే ఉందండి, క్యూ లైన్స్ అయితే లేవన్నమాట. పెద్ద రూము, ఎదురుగా దేవుడు చూడండి, రాధాకృష్ణులు అనమాట. సో ఇలాగే మేము దర్శనం చేసుకున్నాము. లోపలైతే ఇలా ఉంది, ఫుల్ రష్ ఉండిందండి. ఫైనల్లీ రాధా వల్లభ్ టెంపుల్, బాంకే బిహారీ లాల్ టెంపుల్ అయితే చూస్తున్నాము. ఇలా ఉంటుందండి పెద్ద హాల్. సో ఇక్కడైతే దర్శనం చేసుకున్న తర్వాత మేమైతే ప్రేమ్ మందిర్ వెళ్తున్నాము. ప్రేమ్ మందిర్ వెళ్ళడానికైతే ఇక్కడ నుంచి ఒక పర్టికులర్ ప్లేస్ వరకే మాకు ఆటోలు దొరికాయి అన్నమాట. అక్కడ నుంచి ఇంకా మేము నడుచుకుంటూ వెళ్ళాము ప్రేమ్ మందిర్కి. చెప్పినట్టుగా రష్ వలన, ఏకాదశి వలన అక్కడ పరిక్రమణ అయితే జరుగుతుంది గోవర్ధనగిరి చుట్టూ. అలాగే మథుర, బృందావన్లో కూడా పరిక్రమణ చేస్తారనమాట. సో మేమైతే ఆటో దిగేసి నడుచుకుంటూ వెళ్తున్నాము ప్రేమ్ మందిర్. ఇది ఈవినింగ్ టైంలో లైట్స్ అయితే బాగుంటాయంట. కాకపోతే మాకు ఇక్కడ అన్ని టెంపుల్స్ 12 o'clock కల్లా క్లోజ్ అయిపోతాయండి. అదొకటి డ్రాబ్యాక్ అనిపించింది మాకైతే. ఎందుకంటే టెంపుల్స్ ఒకవైపు కొన్ని ఉన్నాయి, ఇంకొక వైపుగా కొన్ని ఉన్నాయన్నమాట. అంటే ఒక సైడు ఇంకొక సైడుగా ఉన్నాయి. అన్నీ ఒకే రోజులో మార్నింగే కవర్ చేయడం అనేది కుదరదు. లోపలికి వెళ్తే చాలాసేపు అవుతుంది కానీ దర్శనము అవన్నీ. సో రీచ్ అయ్యాము ప్రేమ్ మందిర్. బయటంతా శ్రీకృష్ణుని చిన్నప్పటి విషయాలన్నిటినీ బొమ్మల రూపంలో ఉంచారండి. చాలా బాగుంది. అండ్ కాళింగుని పైన కృష్ణుడు నాట్యం ఆడేది ఇవన్నీ ఉన్నాయన్నమాట అక్కడ. ఇదిగోండి ఇలా ఉంది, పెద్ద టెంపుల్ అండి, చాలా బాగుంటుంది ప్రేమ్ మందిర్. ఇక్కడ చూడండి, చాలా బాగా డెకరేట్ చేసి ఉండిందనమాట. చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు కూడా, కాకపోతే రష్ చాలానే ఉంది. ప్రేమ్ మందిర్లోకి అయితే బ్యాగ్స్ అయితే అలౌ లేదండి. అక్కడ బయట బ్యాగ్స్ పెట్టే ప్లేస్ కూడా లేదు యాక్చువల్గా. అక్కడ కొద్దిమంది నిలబడి మా షాప్లో పెడుదురండి అని చెప్పి తీసుకుంటున్నారు. మేమైతే ఎక్కడ మీ షాప్ అని చెప్పి అడిగి అక్కడ వెళ్ళి పర్టికులర్గా పెట్టి మరీ టోకెన్ తీసుకొని వచ్చాము. అలా ఎవరికంటే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయలేము కదా బ్యాగ్. సో ఇక్కడైతే గోవర్ధన హిల్ లాగా ఒక పెట్టారు. చూడండి ఎంత బాగుందో, ఇదైతే మొత్తం పాలరాతితో చెక్కినట్టుగా ఉంది.
కిందంతా దర్శనాలు అయిన తర్వాత పైన కూడా వెళ్ళొచ్చండి. అప్‌స్టైర్స్‌లో ఇంకా రకరకాలుగా దేవుళ్ళని అలంకరించి ఉంచారు. వాటిని కూడా మేము దర్శనం చేసుకున్నామన్నమాట. పైకి కూడా వెళ్ళేసి దర్శనం అంతా అయిన తర్వాత బయటైతే కూర్చొని అన్నీ చుట్టుపక్కల అంతా ఎక్స్‌ప్లోర్ చేశామన్నమాట. ఇలా దర్శనం అంతా చేసుకున్న తర్వాత ఇంకా మేము లంచ్ తినేసి ఇంకా రూమ్‌కెళ్ళి రెస్ట్ తీసుకుంటున్నాము. ఎందుకంటే 12 తర్వాత ఇంకెక్కడికి తిరగడానికి గానీ, ఏమన్నా చూడడానికి కానీ ఉండవనమాట. చెప్పినట్టుగా టెంపుల్స్ అన్నీ క్లోజ్ ఉంటాయి కాబట్టి. మా రూమ్‌కెళ్ళే దారిలో ఇలా కనపడిందనమాట. అందరూ నడుస్తూ ఉన్నారు. ఏకాదశి కాబట్టి ఈ పరిక్రమ అనేది జరుగుతుందని మాకు అక్కడి వాళ్ళు చెప్పారండి. సో చూడండి, ముసలి వాళ్ళు కూడా నడుస్తూ ఉన్నారనమాట. ఎక్కడ చూసినా జనాలు ఉన్నారండి, ఇలా నడుస్తూనే ఉన్నారు. ఇంకో విషయం ఏంటంటే రూమ్స్ విషయంలో బృందావన్‌లో మాకు జరిగిన అనుభూతి అంటే, మేము యాక్చువల్‌గా ఇంటర్నెట్‌లో రూమ్స్ పిక్చర్స్ పెడతారు కదండీ! అవి చూసి బుక్ చేసుకున్నామనమాట. అక్కడికి వెళ్తే ఎంటైర్‌లీ డిఫరెంట్ పిక్చర్ అనమాట. సో, అదొకటి కూడా చూసుకోవాలి మనము రూమ్స్ బుక్ చేసుకునే విషయంలో. సో, అయితే రూమ్‌లో వెళ్ళి రెస్ట్ తీసుకున్నాక ఈవినింగ్ నిధి వన్ వెళ్ళామన్నమాట. అక్కడ కూడా సేమ్ అండి, ఫుల్ రష్ ఉన్నింది. కాకపోతే తొందరగానే దర్శనాలైతే అయ్యాయన్నమాట. నిధి వన్ అనేది ఒక పవిత్రమైన స్థలం అండి. ఇక్కడ నైట్ 8 తర్వాత డోర్స్ క్లోజ్ చేసేస్తారు. ఎందుకంటే చెట్లు ఒకదానికొకటి ఇలా అల్లుకొని ఉన్నాయి కదండీ! ఇవన్నీ గోపికలుగా మారతాయంట. అండ్ రాధాకృష్ణులు ఇక్కడ రాసలీల ఆడతారంట, అంటే డాన్స్ చేస్తారంట. గోపికలు కూడా వచ్చి డాన్స్ చేస్తారనమాట. నిజంగా చూస్తూ ఉంటే చాలా అద్భుతంగా ఉందండి. అండ్ ఇంకొకటైతే అక్కడ లోపల అన్ని పదార్థాలు పెడతారంట దేవుడి కోసము. అవన్నీ మార్నింగ్ అయితేనే చెల్లాచెదరుగా ఉంటాయంట, సగం సగం తిని అలా అంతా. చూడండి, చెట్లు ఒకదానికొకటి ఇలా అల్లుకొని ఉన్నాయన్నమాట. ఇది నిధివన్ అన్నమాట. రాధాకృష్ణులు రాసలీల ఆడే ప్రదేశము. మేము కూడా ఇక్కడ రాధే రాధే అంటూ చాంటింగ్ చేస్తున్నాం అన్నమాట.
చాలా బాగా అనిపించింది ఈ ప్లేస్ మాకైతే. సో, ఇక్కడి టెంపుల్‌లోనే దేవునికి ఇలా ప్రసాదం పెడతారంట అండి. నేనిందాక చెప్పాను కదా! పెట్టేసి డోర్స్ క్లోజ్ చేస్తే మార్నింగే అన్నీ చెల్లాచెదురుగా ఉంటాయని. ఇక్కడైతే ఫోటోగ్రఫీ నాట్ అలౌడ్. మనం ఎంతసేపైనా బయట వనాన్ని ఫోటోసు, వీడియోస్ తీసుకోవచ్చు. నిధివన్ అంతా పూర్తిగా తిరిగిన తర్వాత అట్‌లీస్ట్ ఒక 1 అవర్ పడుతుందండి నిధివన్ చూసేకి. అంతా అయిన తర్వాత మళ్ళీ మేమైతే ఆటో ఎక్కి ఇస్కాన్‌కి వెళ్ళామనమాట. మాకైతే కొద్దిగా ఈ ప్లేసెస్ ఒకదానికొకటి దూరంగా ఉండడము అండ్ ఆటో ఒక చోట ఆపేసి ఇంకో చోట నుంచి మళ్ళీ ఇంకొక ఆటో ఎక్కడం ఇదే కొంచెం ఇబ్బందిగా అనిపించిందండి. ఎందుకంటే ఆహ్, పర్టిక్యులర్ ప్లేస్ ఇప్పుడు ఇస్కాన్‌కి వెళ్ళాలంటే 2 ఆటోస్ మారాల్సొచ్చింది మాకైతే. సో, ఫస్ట్ వాళ్ళైతే ఒక పర్టిక్యులర్ ప్లేస్‌కైతే 100, మళ్ళీ దాని తర్వాత ఇస్కాన్‌కి 100 ఇలా 200 చార్జ్ చేశారు. మళ్ళీ మనం రిటర్న్ వెళ్ళాలి అంటే మళ్ళీ 200. ఏ ప్లేస్‌కి వెళ్తున్నా ఈ ఆటో చార్జెస్ ఒకటి ఎక్కువయ్యాయండి బృందావన్‌లో అయితే. సో, వృందావన్ వీధుల్లో ఆటోలో తిరుగుతున్నాము. ఇవి ఎలక్ట్రిక్ ఆటోస్ అనమాట. ఎక్కడికెళ్ళినా గానీ మీరు తప్పకుండా ఎలక్ట్రిక్ ఆటోస్ అయితే ప్రిఫర్ చేయండి. మిగతా ఆటోస్ అయితే పెద్దవి ఇట్లా చిన్న చిన్న వీధుల్లో రావన్నమాట. సో, బృందావన్ వీధులు కూడా మీరు కూడా చూడండి. నాకు వీలైనంతగా వీడియో అయితే తీశానన్నమాట. ఇలా ఉంటుందండి వృందావన్ వీధులన్నీ. అంటే మెయిన్ టెంపుల్స్ అన్నీ ఇక్కడే ఇటువైపే ఉన్నాయి. ఒక పర్టిక్యులర్ సైడ్ ఉన్నాయి. ఆ సైడ్ ఉన్నప్పుడు ఈ చిన్న చిన్న వీధుల్లో నుంచే వెళ్ళాలన్నమాట. బాంకే బిహారీ టెంపుల్, రాధా వల్లభ్ టెంపుల్ అండ్ నిధివన్ ఇవన్నీ. సో, ఇక్కడైతే అందరూ చాంటింగ్ చేస్తూ కదులుతున్నారనమాట. సో, మేమైతే రీచ్ అయ్యాము ఇస్కాన్ టెంపుల్. మామూలుగా పెద్ద పెద్ద సిటీస్‌లో ఇస్కాన్ టెంపుల్ అనేది ఉంది కదండీ ఈ మధ్య. కాకపోతే వృందావన్‌లో అనేది ఇంకా తప్పకుండా ఫేమస్సే అనమాట ఇస్కాన్ టెంపుల్. మొత్తం డెకరేషన్ చేశారనమాట చాలా బాగా లైట్స్‌తో. దీన్నే శ్రీకృష్ణ బలరామ మందిర్ అని కూడా అంటారనమాట. ఇంకా ఇస్కాన్ టెంపుల్ ఆవరణలోనే ఈ టెంపుల్‌ని స్థాపించడానికి కారణమైన శ్రీల ప్రభుపాదుల వారిది మ్యూజియం అయితే ఉంటుందన్నమాట. ఆయన ఫొటోస్, ఆయన చరిత్ర అంతా అక్కడంతా ఫొటోస్ రూపంలో ఉందన్నమాట. ఇదిగోండి ఇది ఎంట్రన్స్ అనమాట ఇస్కాన్‌లో టెంపుల్ లోపలికి. సో, మేమైతే దర్శనం చేసుకొని బయటికి వచ్చేసాము. ఇదిగోండి ఇదైతే మ్యూజియం అయినది ప్రభుపాదుల వారిది.
సో డే 3 ఇలా గడిచిందండి. బృందావన్‌లోని ముఖ్యమైన టెంపుల్స్ అన్నీ చూసామన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరన్నా ఈ బృందావన్ మథుర ట్రిప్ ప్లాన్ చేసుకుంటే ఏమన్నా విషయాల కోసం అయితే డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ చూస్తుంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.